వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే ఫ్రైడే రోజులోగా అనమాట. ఫ్రైడే రోజు నేను ఏమేమి పనులు చేశానో, అలాగే మేము చేసే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఇక్కడ ఫ్రైడే రోజు లంచ్లోకి అని చెప్పేసి కొబ్బరి పచ్చడి చేశానండి. ఒక కొబ్బరికాయ గుడికి వెళ్తే ఉంటే ఒక కొబ్బరి పచ్చడి అనేది చేసేసాను. అది కూడా ఎండుమిరపకాయలతో చేశానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ముందుగా ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత శనక్కాయ పప్పులు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ఈ కొబ్బరి ముక్కల్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీలో వేసేటప్పుడు మనకి తొందరగా మిక్సీ పట్టాలంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. అందుకని కొబ్బరిని కూడా వేయించేసేసాను. ఇవన్నీ వేయించి పక్కన పెట్టిన తర్వాత మనము దీంట్లోకి వచ్చేసరికి జీలకర్ర, చింతపండు, అలాగే చిన్నులపాయలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ వేసేటప్పుడు అన్నీ యాడ్ చేసేసి కొంచెం వాటర్ అలాగే సాల్ట్ యాడ్ చేసేస్తే మన కొబ్బరి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా కొబ్బరి పచ్చడి అయిపోయిన తర్వాత ఇంకా నేను లంచ్ బాక్స్ కోసం అన్నమయ్య కడిగి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత నేను రెడీ అయిపోయి వచ్చేసేసి అన్నమయ్య వండేసేసి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇంకా టిఫిన్ కోసం అయితే ఆమ్లెట్ అనేది వేసానండి. ఆమ్లెట్ అయితే నేను ప్లెయిన్గానే వేస్తాను. మా పాపకి అలా ప్లెయిన్గా ఇష్టం అనమాట. అందుకే ప్లెయిన్గా ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. ఇంకా చాలా తక్కువ టైంలో అయిపోయే ఐటమ్స్ అనేవి చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ కొబ్బరి పచ్చడి చేసేసాను. అలాగే లంచ్ కూడా చేసేటానికి బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసరికి మా పాపని రెడీ చేసేసి స్కూల్ దగ్గర దించేసేసాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చేయాల్సిన ప్యాకింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదండి. ఎక్కువ ఐటమ్స్ లేకపోయినా కొన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిల్లో కొన్ని ఐటమ్స్ చేశాను అనమాట. అంటే ఒక 6 ఐటమ్స్ టోటల్గా ఒక 40 షీట్స్ అలా చేశాను అనమాట. ఎక్కువ చేయాల్సిన అవసరం లేకపోయినా 40 షీట్స్ అలా ఉంటాయి కదా, వాటి వరకు చేశానండి. ఆ 40 షీట్స్కి టైం వచ్చేసరికి ఒక 2 అవర్స్ అలా పట్టిద్ది అనమాట. ఇంకా ఏమేమి ఐటమ్స్ పోసానంటే తాలింపు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, జీడిపప్పు వీటి వరకు పోసాను అనమాట. ఎక్కువ షీట్స్ కాకపోయినా కొంచెం 6 షీట్స్ 7 షీట్స్ అలా పోసాను. అలాగే నన్ను అడిగారండి, మీరు 35 రూపీస్కి షీట్ అనేది సేల్ అయిద్దా అని లైవ్లో చూపించమని అడిగారండి. నేను వెళ్తే కంపల్సరీ చూపించేదాన్ని, కాకపోతే వెళ్ళేది మా హస్బెండ్. కానీ నేను ఒకటే చెప్పాను, 35 రూపీస్కి తీసుకోవాలని ఏం లేదు. 30 నుంచి 35 రూపీస్ లోపు, అంటే కొంతమంది 33 రూపీస్కి తీసుకుంటారు, కొంతమంది 35 రూపీస్ తీసుకుంటారు. మేమైతే మ్యాక్సిమం మాకు లాభం వచ్చేటట్టు 30 నుంచి 35 రూపీస్ లోపే అమ్ముతాము. ఎందుకంటే మనకి షీట్ అనేది సేల్ అవ్వాలి, అలాగే మనకి లాభము రావాలి. అందుకని చెప్పి మేము 30 రూపీస్ లోపు అయితే అమ్మము, 30 నుంచి 35 రూపీస్ లోపు అమ్ముతాం అనమాట. ఒక్కొక్కరు 35 రూపీస్కి తీసుకుంటారు, ఒక్కొక్కరు 33 రూపీస్కి తీసుకుంటారు అనమాట. అందుకని మాకు లాభం వచ్చేటట్టు మేము చూసుకొని మేము సేల్ చేసుకుంటాము. కొంతమంది కంపల్సరీ 35 రూపీస్కి సేల్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు వచ్చేసరికి షీట్స్ అనేవి తక్కువ సేల్ అవుతాయి. మాకు షీట్స్ సేల్ అవ్వాలి కాబట్టి మేము 30 నుంచి 35 రూపీస్ లోపు ఎంత అంటే 33 రూపీస్ కావాలంటే అలా ఇస్తాము, 35కి కావాలంటే అలా ఇస్తాం అనమాట. కంపల్సరీ 35 రూపీస్కి అమ్మాలని అయితే మేము అనుకోమండి. మాకు షీట్స్ సేల్ అవ్వాలి కాబట్టి మేము అలా అమ్ముతూ ఉంటాం అనమాట. నేను వచ్చేసరికి ఫ్రైడే రోజు తాలింపు అలాగే మిరియాలు పోసాను. నేను తాలింపు అలాగే ఏమేమి ఐటమ్స్ ఎంతెంత రేట్ పడుతున్నాయి కూడా అవి కూడా సపరేట్గా వీడియోస్ పెడుతున్నానండి. తాలింపు ఒక 6 షీట్స్ కావాలంటే పోసేసాను. అలాగే మిరియాలు కూడా ఒక 6 షీట్స్ అనమాట. చెప్పా కదండి, వారంలో వచ్చేసరికి మిరియాలు ఒక 3 టైమ్స్ అలా పోయాల్సి వస్తుంది, ఒక 30 షీట్స్ అలా పోయాల్సి వస్తుంది అనమాట. ఇంకా మిరియాలు అయిపోయిన తర్వాత లవంగాలు కూడా ఒక 6 షీట్స్. లవంగాలు కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి దగ్గర 1100-1200 దాకా పడుతున్నాయి. మనకి ఏ షీట్ అయినా సేల్ చేసేటప్పుడు మనకి షీటు సేల్ అవ్వాలి, అలాగే మనకు లాభం వచ్చేటట్టు కూడా చూడాలండి. అంతేగాని మనకి పర్టికులర్గా 15 రూపాయల లాభం రావాలి, అలాగే 35కే సేల్ చేయాలి అంటే కుదరదు. అందుకని మన లాభం మనకు చూసుకొని మనము అమౌంట్ అనేది చూసుకొని ఇచ్చుకోవాలన్నమాట షీట్స్. అలాగే ఇక్కడ నేను లవంగాలు అనేది ప్యాకింగ్ చేసేసాను. ఇంకా జీడిపప్పు అనేది సీలింగ్ వేసేస్తున్నానండి. జీడిపప్పు కూడా
కూడా ఒక 6 షీట్స్. జీడిపప్పు అయితే పండగలకి ఎక్కువ పోతాయండి. డైలీ వచ్చేసరికి ఒక 6 షీట్ల కన్నా ఎక్కువ పోవన్నమాట. అలాంటి టైంలోనే ఎక్కువ షీట్స్ అనేవి సేల్ అవుతూ ఉంటాయి. జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ, యాలక్కాయలు కానీ ఏయైనా సరే ఆ టైంలో సేల్ అవుతాయి. ఇంకా ప్రతిరోజు జీలకర్ర తాలింపు ఇవి కామన్ కాబట్టి ఆ జీలకర్ర కూడా పోసాను, అలాగే తాలింపు కూడా పోసానండి. జీలకర్ర, కిస్మిస్సు, జీలకర్ర తాలింపు, అలాగే మిరియాలు, లవంగాలు వీటి వరకు అనేది నేను ప్యాకింగ్ చేశానండి. ఒక 5 ఐటమ్స్. అలాగే వీటితో పాటు కొన్ని కొన్ని ఉంటాయండి, మెంతులు, తినే సోడా, వాము, శొంఠి అవి కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవి నెలలో ఒక 2 టైమ్స్ అలానే మాత్రమే ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అవి సేల్ ఎక్కువ ఉండదు. వాము అయితే నెల మొత్తం మీద ఒక 2 టైమ్స్ అంటే ఒక 2 కేజీలు మాత్రమే సేల్ అవుతాయి అన్నమాట. ఇంకా శొంఠి అలా అయితే వాతావరణం చేంజ్‌ని బట్టి శొంఠి అలాంటివి సేల్ అవుతూ ఉంటాయి. ఇంకా వచ్చేసరికి కొబ్బరి ఇయన్నీ ప్యాకింగ్ నేను మీకు ఒక్కొక్కటి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతెంత రేట్లు పడుతున్నాయో అవి కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇదేనండి నా ఫ్రైడే రోజు ఫుల్ డే వ్లాగు. నేను చేసేది మసాలా ప్యాకింగ్ ఐటమ్స్, అలాగే మా పాప లంచ్ బాక్స్ ప్రిపరేషను. చూసారు కదండీ ఫుల్ డే వ్లాగు. వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి, అలాగే డైలీ వ్లాగ్స్ గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మసాలా ప్యాకింగ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా? బాయ్ అండి.